సో మీరు రిఫరల్స్ ఇచ్చిన వాళ్ళకి అట్లా అత్యధికంగా బిజినెస్ ఎట్లా లాభం చేకూరుస్తారు? అంటే ఇట్లా రిఫరల్స్ ఇవ్వడం ద్వారా బాగా లబ్ధి పొందిన వాళ్ళు. లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. వాళ్ళ వల్ల నేను వాళ్ళ అందరి వల్ల మళ్ళీ నేను లబ్ధి పొందాను. ఎస్. మీరు అన్న పద్ధతి సార్, గివర్స్ గెయిన్, గివర్స్ విల్ ఆల్వేస్ గెయిన్. అవును. సో ఎప్పుడైనా సరే నెట్వర్క్లో వచ్చినప్పుడు మేము ఫస్ట్ చెప్పే మన ఫస్ట్ మంత్రానే అది సార్. అవును. బీ ఎ గివర్ ఫస్ట్. కరెక్ట్. డోంట్ ఆస్క్ వాట్ యు వాంట్. అది. డోంట్ నెవర్ ఆస్క్, Give. ట్రై టు గివ్. అది. సార్ మీకేం కావాలి, మీకేం కావాలి, మీరు ఏం చేస్తారు, మీకేం కావాలి, ఓన్లీ 2 things. మనం అందుకనే మేము ఏమంటామంటే ఫస్ట్ మనం ప్లాట్ఫామ్లోకి రాగానే రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ ఎవరికన్నా సరే ఎదుటివాడు ఏ బిజినెస్ చేస్తున్నాడు అనే ప్రాపర్ అవగాహన ఉంటే ఓకే, వాడికి చాలా బిజినెస్ మనం ఇవ్వచ్చు, చాలా బిజినెస్ వాడి నుంచి మనం తీసుకోవచ్చు. కరెక్ట్. మనం ఏం చేస్తాం వెళ్ళంగానే అందరూ చాలా నెట్వర్క్స్లో నేను చూస్తుంటా కదా సార్, వాళ్ళ మేజర్ ఫోకస్ సపోజ్ 8 o'clock to 9:30 మీటింగ్ అనుకోండి, 90 minutes, 1.5 hour. 8కి 2 నిమిషాల ముందు కూడా వెళ్ళరు సార్, వెళ్ళరు. వీళ్ళు ఏదో దేశ ప్రధానిలా ఫీల్ అయిపోతుంటారు. కరెక్ట్గా 8 o'clock హాల్లోకి వచ్చి కూర్చుంటారు, చైర్లో వచ్చి కూర్చుంటారు సార్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్ అయిపోతుంది, జేబులోంచి మొబైల్స్ తీసుకుని వాట్సాప్లో మెసేజ్లు చాట్ చేసుకుంటూ ఉంటారు, రిఫరల్ రౌండ్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు సార్. బట్ దట్ ఈస్ నాట్ ద వెరీ పర్పస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ప్లాట్ఫామ్. అండ్ ఇలాంటి వాళ్ళు చేసే కంప్లైంట్ ఏంటంటే నాకు ఏం రావట్లేదు బిజినెస్. దట్ ఇస్ రాంగ్ థింగ్. ఇప్పుడు నెట్వర్క్ వచ్చినప్పుడు నెట్వర్కింగ్ చేయడం ఇంపార్టెంట్ సార్. అది బ్రేక్ఫాస్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడం ఇంపార్టెంట్ కాదు, నెట్వర్కింగ్ చేయడం ఇంపార్టెంట్. అందరి దగ్గరికి వెళ్ళి నేను ఫలానా మీరేంటి అని తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒక 20 మందిని కలిస్తే అట్లీస్ట్ నేను ఇద్దరికన్నా నేనేమో లీడ్ ఇవ్వగలుగుతానా, నాకు తెలిసిన సర్కిల్లోంచి వీళ్ళకైనా రిఫరల్ ఇవ్వగలుగుతానా, నేను బిజినెస్ ఇప్పగలుగుతానా అనే ఆలోచన మొదలైతే అందరూ అలానే ఆలోచన తిరిగి మొదలు పెడితే నేను 100 మందికి రిఫరల్స్ ఇవ్వగలిగితే 100 మంది నాకు తిరిగి ఇస్తారు. 100 మంది 100 ఇస్తే ఎంత అవుతుంది సార్? అయిపోయి ఇంకా మీలాగా మల్టీ మిలియనీర్ అయిపోతారు. సూపర్. సో సార్, అంటే నెట్వర్కింగ్లలో కొత్తగా వచ్చే ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అంటే నెట్వర్కింగ్లో చేసే? ఇదే సార్ నేను చెప్తున్నా కదా, ఫస్ట్ నెట్వర్కింగ్కి మీటింగ్కి వెళ్ళాలంటే మీటింగ్కి వెళ్ళాలి అనగానే వాళ్ళ మైండ్లో మీటింగ్కి వెళ్ళాలని మాత్రమే ఉంటుంది సార్. అవును. మీటింగ్కి వెళ్ళడం కాదు, మీటింగ్కి ముందు మీటింగ్కి తర్వాత చేసే నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. అసలు క్రీమ్ అంతా అదే. వాళ్ళు అదంతా వదిలేసి మధ్యలో మన వేస్ట్ చెత్తని తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. 8 o'clock అంటే 8 o'clock మీటింగ్ కరెక్ట్గా వచ్చి చైర్లో కూర్చోవాలి, మీటింగ్ అయిపోగానే టకటక వెళ్ళిపోవాలి. సో దానివల్ల బేసికలీ ఉపయోగం ఉండదు సార్. అండ్ రెండోది 30 secondsలో ఎంత చెప్పగలుగుతాం సార్? దాని మళ్ళీ ట్రైనింగ్స్ అని 30 seconds పిచ్ అని ఇవన్నీ ఎంత చెప్పినా, ఎంత చాట్ జీపీటీ యూజ్ చేసినా, ఎంత తెలివితేటలు పెట్టినా 30 secondsలో ఒక మనిషి ఎంత చెప్పగలుగుతాడు సార్? ఏముంటుంది, మై నేమ్ ఈజ్ అనేసరికి అయిపోతుంది 30 seconds. అంటే కొందరికి స్పీడ్ గా చెప్పలేని వాళ్ళు మొహమాటస్తులు ఉంటారు. స్పీడ్ గా చెప్పినా ఎదుటివాడికి అర్థమయ్యే చావదు. కరెక్ట్, అదో ప్రాబ్లం. అవును. అందుకని ఈ నెట్వర్కింగ్ లో మనం ఎంత ఎర్లీగా 8కి మీటింగ్ అంటే నేను నేర్చుకుంది ఏంటంటే సార్, నేను MBNలో రైట్ ఫ్రమ్ వెరీ ఇనిషియల్ డే ఉన్నాను కదా. మీటింగ్ అంటే నేను ఫస్ట్ వెళ్ళేవాడిని సార్. 7కి మీటింగ్ అంటే 6కి నేను స్టాఫ్ కానీ ఎవరు వచ్చే ముందే నేను ఉండేవాడిని సార్ అక్కడ. నాకు ఒకటే ఫోకస్ పాయింట్ ఏంటంటే అందరినీ నేనే రిసీవ్ చేసుకోవాలి సార్, అందరినీ నేనే రిసీవ్ చేసుకోవాలి. అలా రిసీవ్ చేసుకుని 3 నెలలకి అందరి పేర్లతో సహా నాకు తెలుసు, వాళ్ళందరికీ నేను తెలుసు, సూపర్. నేనేం చేస్తానో తెలుసు. అవును. సో ఈ పరిచయాలు, ఒక పరిచయము ఒక రిలేషన్షిప్, ఒక బాండింగ్ ఫామ్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేసింది సార్. ఈ మిస్టేక్స్ నేను చేశాను సార్ నిజంగానే. నాకు ఒక్కసారి ఫస్ట్ వచ్చింది, ఏది అందరికంటే ఫస్ట్ వచ్చిన అవార్డు వచ్చింది. ఎందుకంటే టైం తెలియక ముందు వచ్చాను, అందువల్ల నాకు అవార్డు కూడా ఇచ్చారు ఆ రోజు. ఎర్లీ బర్డ్ అవార్డు ఇచ్చారు నాకు. రైట్. సో మీరు చాలా వేగంగా MBNలో మీరు అందులోనే ఉన్నారు, అందులోనే ఎదిగారు, అందులోనే అద్భుతాలు సృష్టించారు కదా. సో అంటే ఒక మెంబర్ దగ్గర నుంచి ఈరోజు MD దాకా మీ ప్రస్థానంలో, అంటే ఇది ఎవరికి సాధ్యం కాల, చాలామంది ఉన్నారు మిగతా వాళ్ళకి కూడా, కానీ ఎవరికి అంత మంచి ఛాన్స్ రాలా. ఏంటి మీ సక్సెస్ ఫార్ములా ఏంటి దీనిలో, నెట్వర్కింగ్లో? మీరు డెడికేషన్. ఓకే, ఇది నాది అని అనుకున్నాం సార్. ఓకే. ఇప్పుడు నేను సిప్స్ స్టార్ట్ చేసినప్పుడు, అవును, సిప్స్తో పాటు MBN ప్యారల్గా జాయిన్ అయ్యాను. అవును. సో ఇది నాదే, ఇక్కడ నుంచే నాకు మెయిన్ బ్రెడ్ అండ్ బెటర్, ఇక్కడ నుంచే నాకు రిఫరల్స్ వస్తాయి, ఇక్కడ నుంచే నాకు బిజినెస్ వస్తుంది, ఇక్కడ నుంచే పరిచయాలు పెరుగుతాయి,
Right. ఈ పెరిగిన పరిచయాల నుంచే నాకు బిజినెస్ వస్తుంది Mm. అని ఎప్పుడైతే మనం అనుకున్నామో, దాన్ని నమ్మామో, దానికోసం టైం పెట్టామో, Okay. దాన్ని కూడా మన ఆర్గనైజేషన్, ఇది కూడా నా ఆర్గనైజేషన్ చెప్పి అనుకొని ఓనర్షిప్ తీసుకున్నామో, Mm. ఆబ్వియస్లీ మనకి అక్కడి నుంచి ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయినాయి. Okay. మనం పెట్టిన ఎఫర్ట్స్కి రిజల్ట్స్ ఆర్ ఎవిడెంట్. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్కి అంటే వాళ్ళకు అందరికి ఒకటే టార్గెట్ ఉంటుంది. నేను 100 కోట్లు సంపాదించాలి, ఒక 200 కోట్లు సంపాదించాలి అని ఒక టార్గెట్ మైండ్లో పెట్టుకొని వస్తారు తప్ప ఎవరు కూడా మంచి రిలేషన్స్ సంపాదించాలి, మంచి ఒక ఫ్యామిలీ లాగా ఒక టీం అట్లా సంపాదించాలని ఎవరు అనుకోరు. ఈ రెండిట్లో ఏది ముఖ్యం? ఎలా ఆలోచించాలి ఒక బిజినెస్ మ్యాన్? ఆబ్వియస్లీ మనుషులు ముఖ్యం సార్ డబ్బు కన్నా. ఓ, డబ్బే ప్రధానం అనే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ దూరం పరిగెట్టలేరు సార్. అచ్చా అచ్చా, ఓకే. పరిగెత్తాలా, చాలా దూరం పరిగెట్టాలా, ఈ రెండు ఉంటాయి సార్. సో చాలా దూరం పరిగెత్తాలి అనుకున్నప్పుడు ఏంటంటే చాలా మంది మీతో పాటు ఉండాలి. ఓకే. మనతో మనతో పాటు చాలా మంది పరిగెడుతున్నారు అనుకోండి, మనకి అలుపు తెలియదు. రైట్. సో మనతో పాటు మనుషులు ఉండాలి, జనాలు ఉండాలి. బ్యూటిఫుల్. ఆ జనాలందరూ కూడా మన అని అనుకోవాలి. ఓకే, నేను ఒక్కడు అనుకోవడం కాదు, వాళ్ళు కూడా అనుకోవాలి. కరెక్ట్. ఆ గుంపులో 30 మంది 40 మంది ఉంటే 40 మంది కూడా ఈ 40 మందిని మన అనుకోవాలి. నేను ఒక్కడనే ఇంకోటితోటి 1-to-1 రిలేషన్షిప్ అని కాదు, ఆ 40 మంది మిగతా 39 మందిని కూడా అందరూ మన అని ఒక టీం వర్క్ లాగా అనాలి. ఓకే. అలా కలిసి పరిగెట్టినప్పుడే చాలా దూరం వరకు ప్రయాణం చేయగలుగుతాం. Correct. అలా దూరం వరకు ప్రయాణం చేయాలి, ఇంతమంది కావాలి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డబ్బు ప్రధానం ఉండకూడదు సార్. ఓకే, రైట్, వండర్ఫుల్ సార్. సో ఇక మీ పర్సనాలిటీ విషయానికి వద్దాం. అంటే మిమ్మల్ని చూసాను ఎప్పుడు కూల్గా ఉంటారు మీరు అసలు. ఇంత థాంక్స్ సార్, ఇది మా వాళ్ళకి చెప్పి రికార్డ్ అది serious గా. కట్ చేపిస్తాను సార్. ఖచ్చితంగా. నేను కూల్గా ఉంటానని అన్న ఫస్ట్ పర్సన్ మీరు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. అంటే నాకైతే మీరు ఎప్పుడు కోపంగా ఉన్నట్టుగా ఎవరి మీద అరిచినట్టయితే నేను ఎప్పుడు చూడలా. Okay. ఇదే చిరునవ్వు, ఇదే చిన్న స్మైల్, ఓకే, అదైతే కరెక్టే కదా. అంతే. రైట్. సో ఎట్లా మీరు ఇంత బిజీ స్కెడ్యూల్స్లో నాకు దొరకడానికి సంవత్సరం పట్టింది, మీరు ఇంటర్వ్యూకి రావడానికి సంవత్సరం పట్టింది ఈ రోజుకి. సో మరి ఇంత బిజీ స్కెడ్యూల్స్లో, ఇంత హెవీ టెన్షన్స్లో, ఇంత అంటే మనుషుల్ని హ్యాండిల్ చేయడం కొంతవరకు నయమేమో కానీ కోట్ల రూపాయలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం. భయం ఉంటుంది, చాలా ఉంటుంది. ఎట్లా హ్యాండిల్ చేస్తారు మీరు? స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏంటి? స్ట్రెస్ అసలు ఫస్ట్ తీసుకోను సార్. నేను తీసుకోరు. స్ట్రెస్ తీసుకోను. రైట్. ఎవ్రీ మూమెంట్ నేను ఏదైతే ఎంతవరకు అయితే నేను ఎంజాయ్ చేస్తానో అంతవరకే నేను చేస్తాను సార్. ఓకే. జहाँ तक मेरा चद्दर है वहीं तक मैं पाँव चलाता हूँ. ఓ సూపర్. అది. సో వాట్ ఎవర్ ఐ డూ, ఐ లవ్ వాట్ ఎవర్ ఐ డూ. ఓకే. అండ్ ప్రతి దగ్గర ప్రతి వర్టికల్ ఆఫ్ బిజినెస్లో ఓకే. మా దగ్గర వీ హ్యావ్ డెడికేటెడ్ ఎస్పిఓసి. సో ఆ పని ఏ పని ఎవరు చేయాలో వాళ్ళు చేస్తుంటారు. ఓకే. ఓవరాల్ మాకు ఒక మేనేజర్ ఉంటుంది. సో మీరు అన్నారు కదా బయట కనిపించే స్మైల్, అవును. ఆ స్మైల్ వెనకాల ఉండే టెన్షన్స్, యాంగర్ అంతా తీసుకోవడానికి ఒక పర్సన్ ఉంటారు అనమాట. అచ్చా, ఓకే. రిసీవింగ్ ఎండ్. ఓకే. వెళ్ళి కొడతారా ఇంటి రోజు? కొట్టలేండి కానీ మాటలే కొట్టినట్టుగా